హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము అనంతపురం దగ్గరున్న ఆక్వాథ్రిల్ వాటర్ పార్క్ అయితే వెళ్ళామండి. మా నితీష్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు ఆ పార్క్ ఉందని తెలిసి అక్కడికి వెళ్దామని ఫుల్ మాకు టార్చర్ చేశాడు. స్విమ్మింగ్ చేయాలనేసి. సో వన్ కోసం అనేసి వెళ్ళాము. ఒక్కరికి టికెట్ ప్రైస్ వచ్చేసి 400 అండి. పెద్దవాళ్ళకి అంతే ప్రైజ్, చిన్న వాళ్ళకి అంతే ప్రైజ్ అనమాట. సపరేట్ డ్రెస్ వచ్చేసి చిన్నపిల్లలకి 60 రూపీస్, పెద్దవాళ్ళకి 80 రూపీస్ డ్రెస్ తీసుకోవాలి. నైలాంద్ అనమాట వస్తుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే దిగలేకపోయినాను. వీడియో కోసం అనేసి నేను దిగలేదు అనమాట. మా హస్బెండ్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. రానంటున్నారు వాళ్ళు దీంట్లోకి దిగి. లాస్ట్కి మా హనీ కూడా ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది. నేను ఆ పాపకి జ్వరం వస్తుందేమో అనేసి నేను దిగకుండా నేను వీడియో తీస్తుంటే లాస్ట్కి ఆ పాపే పోయి వాటర్లో ఆడిందనమాట. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో అందుకే నేను వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను, డబ్బింగ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రెస్సెస్ తీసుకునేదన్నమాట.
ఇక్కడ చూడండి మా నితీష్ అట్లా ఎగురుతున్నాడు వాటర్లో. వానికి చాలా అంటే చాలా ఇష్టం ఎందుకో వాటర్లో ఇట్లా ఎంజాయ్ చేయడము. ఒక్కడే పైకెక్కుతున్నాడు, ఒక్కడే దాని లోపల నుంచి వస్తున్నాడు, దుంకుతున్నాడు. మేమైతే టెన్షన్ పడుతున్నాం వాడు ఎక్కడి నుంచి వస్తాడా, ఏ దాంట్లో నుంచి వస్తాడా అనేసి. చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. నేను వెళ్ళడానికే భయపడినాను, కానీ వాడు మాత్రం అస్సలు భయపడకుండా ఒక్కడే పోయి ఆడినాడు. ఎంత పెద్దగా ఉంది చూడండి. మా హనీ కూడా ఎంత బాగా ఆడుకుంటుందో, అసలు అనుకోలే హనీ ఇట్లా నీళ్ళల్లో ఆడుతుందనేసి. భయపడుతుందేమో అనుకున్నా. వాటర్ చూస్తేనే చాలు ఇంకా దుంకేసేకి ఒక్కటే పోతుంది, ఒక్కటే పోయి దుంకుతుంది అసలు. అందుకే ఇంకా వాళ్ళ డాడీ జతలోనే ఇచ్చేసినాను. వాటర్లో ఆడడం కొంచెం నాకు కూడా అట్లా భయం వేస్తుంది. పోతున్నారు ఇంకా ఆ పై నుంచి. వాడు వెళ్ళిపోయినాడు, ఏ దాంట్లో నుంచి వస్తాడు అనేది చూస్తున్నాం మేము. బ్లూ కలర్ది ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది. యా జారే బండ నుంచి వస్తాడో ఏమో అనేసి మేము చూస్తున్నాము. అక్కడ వచ్చినాడు లాస్ట్కి. ఇంకా చాలాసేపు అంటే చాలాసేపు ఆడినారండి. ఇదైతే కొంచెం అంత లోపలికైతే లేదు చూడు. పాప కూడా నిల్చునేలాగే పెట్టినారు ఇక్కడ వచ్చేసి. ఇంకో సైడ్ మాత్రం పెద్దోళ్ళది అనమాట. అది నిల్చునే కూడా అవ్వదు. చూడు చిన్న హనీ కూడా నిల్చునేలాగా పెట్టినారు ఇక్కడ. చాలా బాగా పెట్టినారు. మా హనీ చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. వాడైతే ఇంకా ఉరుకురికి వెళ్తున్నాడు వాడు జారడానికి. దిగు దిగు చిన్నగా. ఆ స్టెప్స్ ఉన్నాయి తిక్క, అట్లా జంప్ చేస్తాను. మళ్ళీ చిన్నగా స్టెప్స్ ఉన్నాయి. అన్నీ ఎందుకు లేస్తుంది? చిన్నగా